అమెరికన్ సిఐఏకి సంబంధించినటువంటి లీక్డ్ డాక్యుమెంట్లు పదే పదే ఇప్పుడు సంచలనం సృష్టిస్తున్నాయి. ఒకటి, భారతదేశం చాలా స్ట్రాంగ్‌గా మొన్న ఆపరేషన్ సింధూర్‌లో వ్యవహరించిందన్న విషయాలు అట్లాగే బయటపడ్డాయి. పాకిస్తాన్ వణికిపోయి సచ్చిందన్నటువంటిది. చివరకు పాకిస్తాన్ ప్రధానమంత్రి చావు భయంతో ఉన్నాడన్నటువంటిది. అది పక్కన పెడితే ఇప్పుడు మరొకటి, ఈ 'దురంధర్' సినిమా ఉంది గదా! మన గూఢచారి ఎళ్లి పాకిస్తాన్‌లో వ్యవహారం నడిపింది. అట్లాంటి 'దురంధర్' పాకిస్తాన్ వాడెళ్లి అమెరికాలో ఉన్నాడట. అతను చివరికి పాకిస్తాన్ ఐఎస్ఐ కోవర్ట్ ఏజెంటు వాషింగ్టన్‌లో 2 దశాబ్దాలు 20 సంవత్సరాలు పైగా ఉన్నాడట. అమెరికన్ ప్రెసిడెంట్‌తో డైరెక్ట్‌గా వెళ్ళే చనువట. అక్కడ చివరికి సెనేటర్లతో ఫుల్ టచ్ అట. $4 మిలియన్ ఐఎస్ఐ మనీని అందుకోసం ఖర్చు పెట్టాడట. పాల్ మన్ఫోర్ట్ అనే అతను ఈ ల్యాబింగ్ అంతా జరిపాడు అన్నటువంటి విషయాన్ని ఆ తర్వాత కనిపెట్టాక అతన్ని పట్టుకుని అరెస్ట్ చేస్తే 2 సంవత్సరాలు జైలు శిక్ష విధించారు. అదే సందర్భంలో పాకిస్తాన్ చాలా లబ్ధి పొందింది అమెరికా ద్వారా. ఇందులో భాగంగా దాదాపు 1/2 డజన్‌కి పైగా కంపెనీలని కూడా పాకిస్తాన్ క్యాప్చర్ చేయగలిగింది ఇతనిచ్చినటువంటి గూఢచర్య నివేదికలతో అన్నటువంటిది ఇప్పుడు సిఐఏ చెప్తోందన్నమాట.